ప్రభావితం చేసే ప్రాణాంతక ఎఫ్పివి వైరస్ ఇప్పుడు కర్ణాటక అంతటా వ్యాపిస్తోంది. ఇంట్లో పిల్లులను పెంచుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. రాయచూర్ జిల్లాలో వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా పిల్లులు చనిపోతున్నాయి. ఈ వైరస్ కర్ణాటక రాష్ట్రం మొత్తం వ్యాపిస్తోంది. గత నెలలో రాయచూర్లో 100కు పైగా పిల్లుల్లో ఈ వైరస్ గుర్తించారు. కర్ణాటకలో బర్డ్ ఫ్లూ తర్వాత ఇప్పుడు ఎఫ్పివి అనే ప్రాణాంతక వైరస్ పిల్లుల్లో వేగంగా వ్యాపిస్తోంది. రాయచూర్ జిల్లాలో ఈ వైరస్ కారణంగా వందలాది పిల్లులు చనిపోయాయి. ఇది సోకిన పిల్లులకు మనుగడ సాగించే అవకాశం చాలా తక్కువ. ఈ వైరస్ అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వల్ల మనుషులు, కుక్కలకు ప్రమాదం లేదని నిపుణులు చెప్తున్నారు. అయితే జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. పిల్లి యజమానులను తమ పెంపుడు జంతువులను రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎఫ్పివి వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. పిల్లి యజమానులను అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లులకు వైరస్ సోకితే అవి బతికే అవకాశం చాలా తక్కువని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన 100 పిల్లుల్లో 99 చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఒక గుంపులో 10 పిల్లులుంటే వాటిలో ఒకదానికి వైరస్ సోకితే ఆ వైరస్ కొన్ని సెకండ్లలోనే సమీపంలోని అన్ని పిల్లులకు వ్యాపిస్తుందని చెప్తున్నారు. ఈ వైరస్ పిల్లులు, కుక్కలు యజమానులలో ఆందోళన కలిగిస్తోంది. ఎడిన్బర్గ్ యానిమల్ హాస్పిటల్ నిపుణులు ఎఫ్పివి వైరస్ మానవులకు, కుక్కలకు ఎటువంటి గణనీయమైన ప్రమాదాన్ని కలిగించదని చెప్పారు. అయితే మానవులు ధరించే దుస్తులు, బూట్లు లేదా చేతులతో సంబంధం ద్వారా వైరస్ పిల్లులకు వ్యాపించే ఛాన్స్ ఉంటుందంటున్నారు. దీంతో కర్ణాటక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.